ఫ్రాన్స్లో పొలిటికల్ అండ్ ఎకనామిక్ టర్మాయిల్, రాజకీయ ఆర్థిక సంక్షోభం. ప్రైమ్ మినిస్టర్ నో కాన్ఫిడెన్స్ ఓట్లో ఓడిపోయారు. కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవాలి. ప్రెసిడెంట్ మాక్రాన్ కు జూన్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. అఫ్ కోర్స్ ప్రెసిడెంట్ పదవికి ఏమీ ఎసరు లేదు, కానీ పార్లమెంట్ నుంచి మాత్రం తీవ్ర ప్రతిఘటన తప్పదు. ఈ పొలిటికల్ టర్మాయిల్ ఇలా ఉండగానే మాక్రాన్ రేటింగ్ పడిపోతోంది. 54% ఆఫ్ ఫ్రెంచ్ ప్రజలు మాక్రాన్ ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాక్రాన్ మాత్రం పోయే ప్రసక్తే లేదు. 2027 దాకా అభ్యంతరం లేదంటున్నాడు. ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికలైతే ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రకారం 1 year దాకా ఎలక్షన్ జరపాల్సిన అవసరం లేదు. ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఫ్రాన్స్ ఎకానమీని ఛాలెంజ్ లో పెడుతోంది. ఒకవైపేమో పొలిటికల్ టర్మాయిల్, మరోవైపేమో ఎకనామిక్ ఛాలెంజెస్. ఇవి చాలా రోజునట్లు డిప్లొమాటిక్ అండ్ ఫారిన్ పాలసీ, సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా మొదలయ్యాయి. ఒక రకంగా యూరోప్ నే ఈ పరిణామాలు క్రైసిస్ లోకి నెట్టివేస్తున్నాయి.